అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. అసలు ఈ పండుగ ఎందుకంత ప్రత్యేకం? చెడు మీద మంచి గెలిచిందని మనమెందుకు సంబరాలు చేసుకుంటాం? దాని వెనకున్న అసలు కథేంటి? రండి, ఈరోజు దసరా పండుగ ప్రాముఖ్యతను లోతుగా పరిశీలిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. చెడుపై మంచి గెలవడమంటే ఏంటసలు? ఇది కేవలం కథల్లో జరిగేదేనా, లేక మన జీవితాలకు కూడా వర్తిస్తుందా? ఈ ఒక్క ప్రశ్నలోనే మనమిప్పుడు తెలుసుకోబోయే పండుగ సారాంశం మొత్తం దాగి ఉంది. సరే, ముందుగా ఈ పండుగను ఒక విజయ పండుగగా ఎందుకు పిలుస్తారో చూద్దాం. దీనికి విజయదశమి అని కూడా పేరుంది కదా, దాని వెనుక ఉన్న అర్థమేంటో తెలుసుకుందాం. చూడండి, సింపుల్గా చెప్పాలంటే దసరా అంటే ధర్మం గెలిచిన రోజు. అన్యాయం మీద న్యాయం, చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే ఒక పెద్ద పండుగేది. మన పురాణాల్లో జరిగిన ఎన్నో గొప్ప యుద్ధాలకి ముగింపు పలికిన రోజు, సత్యం, ధర్మం ఎంతో శక్తివంతమైనవో మనందరికీ మళ్లీ గుర్తుచేసే రోజన్నమాట. మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ పండుగ రాబోయే 2025లో అయితే అక్టోబర్ 2వ తేదీన దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నారు. సరే, ఇక్కడే అస్సలు విషయముంది. దసరా పండుగ వెనుక ఒక కథ కాదు, ఏకంగా 2 గొప్ప విజయగాథలున్నాయి. ఈ 2 కథలు చాలా శక్తివంతమైనవి, వేటికువే ప్రత్యేకం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు చూస్తే రామాయణ ఇతిహాసంలో రాముడు రావణుడిని సంహరించిన కథ, మరోవైపు దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన గాథ. ఈ 2 అద్భుతమైన కథలే దసరా పండగకు మూలం. మొదటి కథ మనందరికీ తెలిసిందే, రామాయణం. 10 తలల రావణుడు సీతమ్మను అపహరిస్తే శ్రీరాముడు ఒక సుదీర్ఘ యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. ఇది కేవలం ఒక యుద్ధం ముగింపు కాదు, అహంకారానికి, అన్యాయానికి ఎదురైన ఓటమికి ప్రతీక. ఇక రెండవ కథ దుర్గాదేవి శక్తికి నిదర్శనం. మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు 9 రాత్రులు భీకరంగా పోరాడి 10వ రోజున సంహరించారు. అందుకే కదా మనం నవరాత్రులు జరుపుకుంటాం. ఈ వేడుక ముఖ్యంగా తూర్పు భారతదేశంలో, అంటే కోల్కతా లాంటి ప్రాంతాల్లో చాలా వైభవంగా జరుగుతోంది. కథలు వేరైనా సందేశం ఒక్కటే, అదే విజయం. అయితే ఈ విజయాన్ని మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఈ వైవిధ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ వేడుకలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనేమో. చూడండి, ఉత్తర భారతదేశానికి వెళ్తే రాముడి కథను రామ్ లీలా అనే నాటకాల రూపంలో ప్రదర్శిస్తారు. ఇక క్లైమాక్స్లో రావణుడి పెద్ద పెద్ద దిష్టిబొమ్మలను తగలబెడతారు. చెడు అంతమైందని చెప్పడానికి అదొక సంకేతం. అదే మనం తూర్పు భారతదేశం వైపు వెళ్తే అక్కడ దుర్గామాత విగ్రహాలను ఊరేగించి నదుల్లో నిమజ్జనం చేస్తూ ఆ తల్లి శక్తిని కొలుస్తారు. ఇక మన దక్షిణాదికి వస్తే ఆయుధ పూజ చాలా ప్రత్యేకం. అంటే మన జీవనోపాధికి ఉపయోగపడే పనిముట్లను, వాహనాలను, పుస్తకాలను పూజించి గౌరవించుకుంటాం. చూసారా, పండుగ ఒకటే, కాని వేడుకలు ఎన్ని రకాలో. సరే, ఈ కథలు, ఆచారాలు, వేడుకలు అన్నీ బాగున్నాయి. కాని వీటన్నిటికీ మించి దసరా మనకు చెప్పే అసలు సందేశమేంటి? ఈ పండుగ వెనుక ఉన్న నైతిక, సాంస్కృతిక ప్రాముఖ్యతేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, దసరాకు 3 ముఖ్యమైన అర్థాలున్నాయి. మొదటిది బాహ్య విజయం, అంటే రాక్షసులలాంటి చెడు శక్తులపై దేవుళ్ళు సాధించిన గెలుపును మనం జరుపుకుంటాం. రెండవది అంతర్గత్ పోరాటం. ఇది చాలా ముఖ్యం. మన లోపల ఉండే చెడు గుణాలపై మనం గెలవాలని ఈ పండుగ స్ఫూర్తినిస్తుంది. ఇక మూడవది సమాజ ఐక్యత. అందరూ కలిసి ఈ పండుగ జరుపుకోవడం వల్ల మన మధ్య ఐకమత్యం, సమిష్టి భావన పెరుగుతాయి. అవును, అసలైన యుద్ధం మన లోపలే జరుగుతుంది. రావణుడి 10 తలలు అహంకారం, కోపం, దురాశ లాంటి 10 చెడు గుణాలకు ప్రతీక అంటారు. ఆ రావణుణ్ణి చంపడమంటే మన లోపలున్న ఆ చెడు గుణాలను జయించమనే ఒక గొప్ప సందేశమన్మాట. అందుకే దసరా పండుగ ప్రతి ఏటా మనకొక రిమైండర్ లాంటిది. నిజాయితీగా, ధైర్యంగా, నైతిక విలువలతో బతకడానికి ఇదొక స్ఫూర్తి. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, మరి ఈ పండుగ మనకు ఇచ్చే శాశ్వతమైన సందేశమేంటి? మనం గుర్తుంచుకోవాల్సిన అసలు విషయం ఏమిటి?
ఒక్క మాటలో చెప్పాలంటే దసరా అనేది కేవలం పూజలు, వేడుకలతో ముగిసిపోయే మతపరమైన కార్యక్రమం కాదు. అది మన సంస్కృతిలో భాగం. మన రోజువారీ జీవితంలో ధర్మాన్ని, న్యాయాన్ని ఎలా నిలబెట్టాలో గుర్తుచేసే ఒక సాంస్కృతిక జ్ఞాపిక. అందుకే దీని సందేశం మతాలకు అతీతమైనది, విశ్వవ్యాప్తమైనది. మనందర్లో ఉన్న మంచితనాన్ని బయటకు తీసుకురమ్మని ప్రోత్సహిస్తుంది. మంచికి చెడుకీ మధ్య ఈ యుద్ధం వేల ఏళ్ల క్రితం జరిగి ఆగిపోలేదు. అది ఈ రోజుకి, ఈ క్షణానికి జరుగుతూనే ఉంది, మన చుట్టూ, మన లోపల. మరి మనం నివసిస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఈ రోజు మంచి విజయం సాధించే కథను ఎవరు రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు? బహుశా ఆ కథ రాసేది మనమేనేమో. ఆలోచించండి.